హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల టీచర్ నియోజకవర్గ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. యూటీఎస్ అభ్యర్థి మాణిక్ రెడ్డి ఫోటో బదులు ఇండిపెండెంట్ అభ్యర్థి భిక్షమయ్య ఫోటో ముద్రించారు అధికారులు. దీంతో గందరగోళం చెలరేగింది. ఎన్నిక రద్దు చేయాలంటూ మాణిక్ రెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. ఫోటో మార్పిడిపై ఎన్నికల సంఘానికి మాణిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. బ్యాలెట్ పేపర్లో ఏమైనా ఉంటే దాన్ని పోలింగ్ స్టేషన్ లెవెల్లో కాదు, సిఇఓ లెవెల్ మేము వెళ్ళాలంటారా? ఏమంటారు? మీ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాలి అట్లా కాదండి. మీరు బయటకు వచ్చే తప్పు. ఇప్పుడు బయటకు వచ్చారు కదా, మీరు వెళ్ళి మీ క్యాండిడేట్కు చెప్పుకొని బయట ఏమన్నా చెప్పుకుంటే చెప్పుకోవాలి, కానీ పోలింగ్ స్టేషన్ లెవెల్లో ఏం చేసేది. అంటే సజావుగా సానిస్తారా సార్? ఇదే అంతేనండి. ఎస్ఐ గారు డిస్కషన్ ఏమంటే బయట హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల టీచర్ నియోజకవర్గ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. యూటీఎస్ అభ్యర్థి మాణిక్ రెడ్డి ఫోటో బదులు ఇండిపెండెంట్ అభ్యర్థి భిక్షమయ్య ఫోటో ముద్రించారు అధికారులు. దీంతో అక్కడ గందరగోళం చెలరేగింది. ఎన్నిక రద్దు చేయాలంటూ మాణిక్ రెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. ఫోటో మార్పిడిపై ఎన్నికల సంఘానికి మాణిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిగా మేము గుర్తించింది ఏంటంటే 9వ నెంబర్లో మాణిక్ రెడ్డి పోటీలో ఉన్నాడు. సీరియల్ నెంబర్ 9 అతనిది. ఆ నెంబరు అతని ఫోటో 3వ నెంబర్ దగ్గర పెట్టారు. ఈ మాణిక్ రెడ్డి సీరియల్ నెంబర్ 9 దగ్గర వేరే అతని ఫోటో పెట్టారు. ప్రభుత్వ యంత్రాంగానికి, ఈ ఎన్నికలు నిర్వహించేటువంటి ఎలక్షన్ కమిషన్కు 12 మంది పేరును ఆర్డర్లో పెట్టలేరా? ఇది ఉద్దేశపూర్వకంగా చేసినరా, కావాలని కుట్రపూరితంగా చేసినరా, అంత కళ్ళు మూసుకొని చేశారా? ఎట్లా చేశారు ఇది? ఏమండి, రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఒక మేధావుల ఎన్నిక ఇది, సామాన్య ప్రజల ఎన్నిక కాదు. ఫోటోలను గుర్తించగలిగేటువంటి ఒక ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, మేధావులు చేసేటువంటి ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో ఇంత కళ్ళు మూసుకొని 9వ నెంబర్ వద్ద ఉండాల్సినటువంటి ఒక మాణిక్ రెడ్డి గారి ఫోటోని తీసుకొచ్చి 3వ నెంబర్ వద్ద పెడతారా? ఇది ఏ న్యాయము? ఇది ఏ ప్రజాస్వామ్యము? ఎట్లా ఓట్లు అడగాలి? మాణిక్ రెడ్డి ఎన్నికల్లో దూసుకొని పోతున్నాడని ఓడగొట్టాలని ఉద్దేశంతో చేసినట్టు మాకు కనిపిస్తున్నది. ఇది గందరగోళానికి గురి చేసి 3వ ఫోటో కాడ కొంతమంది ఓటు వేసే పరిస్థితి ఇవాళ, మాణిక్ రెడ్డి పేరు దగ్గర కొందరు ఓటు వేసే పరిస్థితి ఇవాళ. అంటే ఇది ఎవరు చేశారు, ఎట్లా చేశారో బహిర్గతం కావాలి. ఈ ఎన్నిక మాత్రం తప్పనిసరిగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి పోలింగ్ నిర్వహించకపోతే మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం మేము. ఇటు పాలమూరులో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా సాగుతోంది. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 376 మంది టీచర్లు ఓటర్లుగా ఉన్నారు. నియోజకవర్గంలో 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికపై మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, మొత్తంగా యూటీఎస్ ఆందోళన చేపట్టింది. జరిగిన గందరగోళం పట్ల ఎన్నికల కమిషన్ స్పందించాలి. ఖచ్చితంగా ఎన్నికలను ఇప్పటికిప్పుడు నిలిపివేసి కొత్త బ్యాలెట్ పత్రాలు వచ్చినాకనే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలంటూ యూటీఎఫ్ సంబంధించినటువంటి యూనియన్ నేతలు కొంతమంది ముషీరాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అయితే పోలింగ్ స్టేషన్ ఉందో ఆ పోలింగ్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. వెంటనే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు, అదేవిధంగా సిపిఎం పార్టీ, అదేవిధంగా యూటీఎఫ్ ఇద్దరు నేతలు ఇచ్చినటువంటి కంప్లైంట్ కి స్పందించినటువంటి ఎన్నికల కమిషన్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిలిపివేయడం కష్టం. ఒకవేళ మీ ఏజెంట్ రాకేష్ మీరు హోల్డ్ లో నుండి ప్రస్తుతం భన్వర్లాల్ మాట్లాడుతున్నారు తెలంగాణ ఓవరాల్ గా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి. టైము ఇది కాకుండా కూడా, ఎందుకంటే నాకు ఏదైనా నాకు తెలియదు అది ఎట్లా అయింది, కానీ నాకు అనిపించింది ఫోటో ఎక్కడైనా ప్రాబ్లం రావచ్చు కాబట్టి నేనే అదనపుగా ఒక 7B ఫామ్ ఉంటుంది, అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫామ్. ఆ 7B ఫామ్లో పేరు ఉంటుంది, పార్టీ పేరు ఉంటుంది. దాని ముందు ఒక జిరాక్స్ కాపీ తీసుకొని ప్రతి ఒక్క క్యాండిడేట్ ఫోటో కూడా అందించి ఆ ఫోటోతో మన ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు మొట్టమొదటిగా ఏం ప్రూఫ్ ఇస్తారు, దీన్ని మీరు వెరిఫై చేయండి. అది మా వాళ్ళకి నేను చెప్పాను. ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ అంటే హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీలో
రిటర్నింగ్ ఆఫీసరు ఆయన అది ప్రింటింగ్ ప్రెస్కి పంపిస్తారు, ఒక లైజనింగ్ ఆఫీసర్ కూడా వెళ్తారు. సో వాళ్ళ దగ్గర ఈ ఫార్మ్ కూడా ఉంది, అంటే వాళ్ళు తయారు చేసిన ఒక నమూనా బ్యాలెట్ పేపర్లో పేరు ఏముంటుంది, ఫోటో ఏముంటుంది, అది నమూనా తయారు చేసుకొని కూడా అక్కడ వెళ్ళారు. వెళ్ళినప్పుడు మొట్టమొదటి ప్రూఫ్లో ఫోటో సరిగా ఉంది, అంటే ప్రతి ఒక్కరి పేరు ముందు వాళ్ళే ఫోటోలు ఉన్నాయి. ఆ ప్రూఫ్ తీసుకొని నా ఆఫీస్కి అప్పుడు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ డిప్యూటీ CEO దీన్ని చూస్తున్నారు. చూసినప్పుడు ఫోటో అన్నీ సరిగా ఉన్నాయి, కొన్ని పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉన్నాయి, అది సరిదిద్దారు. అండ్ సెకండ్ ప్రూఫ్ తీసుకోవడానికి చెప్పారు. సెకండ్ ప్రూఫ్ తీసుకొని వచ్చినప్పుడు ఈ 3rd నెంబర్ ఫోటో 9th నెంబర్కి వెళ్ళిపోయింది. 9th నెంబర్ సీరియల్ నెంబర్ ఫోటో 3rd నెంబర్కి వచ్చేసింది. అది సెకండ్ ప్రూఫ్లో. అంటే ఫస్ట్ ప్రూఫ్ సరిగా అయినప్పుడు సెకండ్ ప్రూఫ్లో అసలు ఫోటో మారకూడదు, ఎందుకంటే ఏమేమి కరెక్షన్స్ ఉన్నాయో ఆ కరెక్షన్స్ మాత్రమే జరగాలి. ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలి, లేకపోతే ఇంకా ఏదైనా మిస్టేక్ మన వాళ్ళు పాయింట్అవుట్ చేశారో అది కరెక్ట్ చేయాలి. కానీ ఫోటో జంపింగ్ అది కూడా 3rd నుంచి 9 ఎట్లా జరిగింది, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. కానీ ఇమీడియట్గా ఇప్పుడు పార్టీ వాళ్ళు మన ఎన్ నారాయణ గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఈ రిప్రజెంటేషన్తో పాటు నా రిపోర్ట్ కూడా నేను ఎలక్షన్ కమిషన్కి పంపిస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఏం డిసిజన్ తీసుకుంటుంది అది మీ అందరికీ ఓటర్స్ అందరికీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, ఎంత త్వరగా వీలైతే డిసిజన్ వచ్చేస్తుంది, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడే నేను రిపోర్ట్ పంపించేస్తాను, డిసిజన్ వచ్చినప్పుడు మళ్ళీ మీడియా ద్వారా మీ అందరికీ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.